వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కౌంటర్. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఒలింపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ఇందూరు బిడ్డలు ఎదగాలి. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జేఈఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయ దుందుబి. హైదరాబాద్కు చెందిన 2 జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం. పలు చోట్ల నేల రాలిన మామిడికాయలు. అన్నదాతలకు తీవ్ర నష్టం. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో పెళ్లి సందడి. నెట్టింట వైరల్ అవుతున్న కూతురు పెళ్లిలో కేజ్రీవాల్ చేసిన సందడి. ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో అట్టహాసంగా రైతు మహోత్సవం హాజరై ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. ఇన్నల్వాయి మండలంలోని సిన్నాపల్లి గ్రామంలో కమనీయంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పార్టీకి కట్టుబానిసలా కేటీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. సంఖ్యాబలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోందని తెలిపారు. దొంగల ముఠాల రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకున్న మీరు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపైకారు ఒప్పందం పెట్టుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీకి దాసోహమయ్యారని పేర్కొన్నారు. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్ అని నిలదీశారు. 10 ఏళ్లలో మోడీ నిర్ణయాలన్నింటికీ మద్దతు ఇచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ను ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్సీ కవితకి లిక్కర్ స్కామ్ నుంచి కాపాడడానికి బీజేపీకి ఊడిగం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీజేపీపై బీఆర్ఎస్ ప్రేమతోనే హెచ్సీయూపై 2 పార్టీల నేతలు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. 15 నెలల స్వల్పకాలంలో రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం, రైతు మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ చేయడం, పేదలకు సన్నబియ్యం అందించడం వంటి గొప్ప పనులను రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనమని వివరించారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శనివారం డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మారం, బర్దిపూర్, మెంటాజ్పల్లి, దేవంపల్లి, దేవినగర్, అమృతపూర్, నడపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో మరి పొద్దున్న నుండి మన బర్దిపూర్, అదేవిధంగా ధర్మారం, అదేవిధంగా మెంట్రాజ్పల్లి, మరి దేవపల్లి, దేవనగర్, ఇప్పుడు అమృతాపూర్, దీని తర్వాత ఇంకా నడిపల్లిలో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. మీ గ్రామంలో కూడా మరి దగ్గర 63,46,000 రూపాయల అభివృద్ధి పనులు మీ గ్రామంలో ఇంతవరకు చేయడం జరిగింది. జేఈఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయ్ దుందుబి మోగించారు. హైదరాబాద్కు చెందిన 2 జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. బనిబ్రత మాజీ వంగలాజయ్ రెడ్డి 300కి 300 మార్కులు పొందడంతో ఇద్దరికి ఒకే ర్యాంకు కేటాయించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా 1వ ర్యాంకు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈసారి వయసు కొలమానం తొలగించడంతో సమానమైన మార్కులు వచ్చిన వారికి 1టే ర్యాంకు కేటాయించారు. జాతీయ పరీక్షల సంస్థ శుక్రవారం అర్ధరాత్రి ఫలితాలను వెల్లడించింది. మధ్యాహ్నం సవరించిన తుదికీని విడుదల చేసిన ఎన్టీఏ 19వ తేదీ నాటికి ర్యాంకులు విడుదల చేస్తామని ప్రకటించింది. చిత్రంగా 18వ తేదీ అర్ధరాత్రి వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో కూడా అజయ్ రెడ్డి ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. అజయ్ రెడ్డి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తాటిపాడు 9వ తరగతి నుంచి హైదరాబాద్లోనే చదువుతున్నారు. ఈసారి జనరల్ విభాగంలో కటాఫ్ ర్యాంకు 93.102% నిర్ణయించారు. గత ఏడాది అది 93.236గా ఉంది.
జేఈఈ ఫలితాల్లో 110 మంది అక్రమాలకు పాల్పడ్డారని ఎన్టీఏ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూసిన జేఈఈ సెషన్ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన సంగతి తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్కి విడుదల చేసి విద్యార్థుల పర్సెంటేజ్ స్కోర్ను వెల్లడించింది. ఈ క్రమంలోనే 110 మంది అభ్యర్థులు అక్రమాలకు పాల్పడి ఫోర్జరీ సంతకాలతో ధ్రువపత్రాలు సమర్పించారని నిలుపుదల చేశారు. ఈ కారణంగా వారి ఫలితాలను నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా మొత్తం 24 మంది విద్యార్థులు 100కి పైగా పర్సెంటేజ్ సాధించిన విషయం తెలిసింది. అలాగే 100% సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్షగుప్తా, వంగవెల అజిరెడ్డి, బనిబ్రత మాజీ ఉన్నారు. ఏపీ నుంచి సాయి అనుజ్ఞ ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా 8వ ర్యాంక్ని సాధించగా అజిరెడ్డికి ఆల్ ఇండియా 16వ ర్యాంక్తో పాటు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1వ ర్యాంక్లో నిలిచారు. మరోవైపు సాయి అనుజ్ఞ ఆల్ ఇండియా 22వ ర్యాంక్, బాలికల్లో 2వ ర్యాంక్ సాధించింది. అలాగే బనిబ్రత మాజీ ఆల్ ఇండియా 24వ ర్యాంకు సాధించింది. ఇక జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్ 80.383, ఓబీసీ 79.431, ఎస్సీ 61.15, ఎస్టీ 47.90% స్కోర్ను కటాఫ్గా నిర్ణయించారు. ఈ స్కోర్కు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా స్కోర్ కొట్టిన వారు మే 18న జరగబోయే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మామిడి రైతులు నష్టపోయారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, కామారెడ్డి జిల్లా పాల్వంచ, మాచారెడ్డి, బీబీపేట, రాజంపేట తదితర మండలాల్లో గాలివానకు మామిడికాయలు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన వరి పొలాల్లో గాలివానకు వడ్లు నీళ్ల రాలాయి. దర్పల్లి మండలంతో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడి సరఫరా నిలిచి అంధకారం నెలకొంది. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామ శివారులో మేతకు వెళ్లిన కడారి దేవయ్యకు చెందిన గొర్రెలపై పిడుగు పడడంతో 34 జీవాలు మృత్యువాత పడ్డాయి. అనేక చోట్ల రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గన్ని సంచులు, లారీల కొరత లేకుండా చూసి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని కోరుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్ జైన్తో శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కపూర్తాలా హౌస్లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూతురు పెళ్లిలో కేజ్రీవాల్ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ వేడుకల్లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి స్టెప్పులు వేశారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంలోని సూసేకి పాట హిందీ వెర్షన్కు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక వివాహ వేడుకకు కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత మనీష్ సిసోడియాలు తదితరులు హాజరయ్యారు. వేడుకల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం అద్భుతంగా డ్యాన్స్ చేశారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజ్ రోజుల్లో స్నేహితుడైన సంభవ్ జైన్ ప్రేమించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇటీవల ఈ ఇద్దరు కలిసి బసిల్ హెల్త్ అనే స్టార్టప్ను ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 20వ తేదీన రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. సిన్నాపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. ఇందల్వాయి మండలం సిన్నాపల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వీడీసీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వీడీసీ సభ్యులు, ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఒలింపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ఇందూర్ బిడ్డలు ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. ఇందూర్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన క్రీడా వార్షికోత్సవం 2024-2025 బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూర్ జిల్లా అంటేనే క్రీడాకారులకు పెట్టిన పేరని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండడం మన జిల్లాకు గర్వకారణమన్నారు. గిరిరాజ్ కళాశాల విద్యార్థులు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో పాటు ఒలింపిక్స్లో మెడల్స్ సాధించే విధంగా లక్ష్యం పెట్టుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. యువత మారక ద్రవ్యాల, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు అలవాటు చేసుకోవాలన్నారు. ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియా పేరుతో గ్రామ స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు కోచ్లను నియమించాలని సూచించారు. ఇందూర్ జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం విషయం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలో స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని తెలియజేశారు. గిరిరాజ్ కళాశాల పూర్వ విద్యార్థిగా
అర్బన్ ఎమ్మెల్యేగా కళాశాల అభివృద్ధికి తగిన నిధులు ప్రభుత్వం నుండి వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధి విషయంలో అవసరమైతే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు. అనంతరం వివిధ క్రీడా రంగాలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్, బహుమతులను ఎమ్మెల్యే క్రీడాకారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఎస్ రంగరత్నం, పీడీ డాక్టర్ బాలమణి తదితరులు పాల్గొన్నారు. సపోర్టింగ్ స్పోర్ట్స్ ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఏంటంటే రూరల్ నుండి టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్ వారి టాలెంట్ని వెలిగించడానికి, దాంతోపాటు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్లో అత్యధిక మెడల్ సాధించడానికి ఖేలో ఇండియా పెట్టింది. అనేక చోట్ల ఇక్కడ మన కాలేజ్ చేపట్ట ఖేలో ఇండియా నుండి సపోర్ట్ రావడం లేకుండా అదర్ కాలేజ్ కాకుండా నిజామాబాద్లో రైతు మహోత్సవం ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు మహోత్సవం ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న ఈ రైతు మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు హాజరై వారు పండించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారని, సహజ సిద్ధమైన పద్ధతులలో పంటల సాగు, ఆధునిక యాంత్రీకరణ వినియోగం, అధునాతన వంగడాలు, పసుపు ఆధారిత ఉత్పత్తులు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 150 వరకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సాగు రంగానికి ఉపకరించే నూతన ఆవిష్కరణలతో కూడిన అధునాతన పరికరాలు, మీలు రకం విత్తనాలను ప్రదర్శిస్తారని అన్నారు. ప్రగతిశీల అవార్డు గ్రహీత రైతులు తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకుంటారని తెలిపారు. ఇలా విశేష ప్రాధాన్యతతో కూడిన రైతు మహోత్సవ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు జరిపించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టాల్స్, వేదిక, షామియానాలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీటి వసతి, పార్కింగ్ తదితర ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతు మహోత్సవానికి పక్కగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ కమిషనరేట్ నుండి హాజరైన ఏడీఏలు హుస్సేన్ బాబు, వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. నగరంలోని బోధన్ రోడ్లో ప్రైమ్ కార్స్ షోరూంను ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మైనార్టీ నాయకుడు తారిక్ అన్సారీ ప్రారంభించారు. నగరంలోని బోధన్ రోడ్లో ప్రైమ్ కార్స్ షోరూంను ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మైనార్టీ నాయకుడు తారిక్ అన్సారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షోరూం యజమానిని అభినందించారు. ఈ షోరూంను ప్రజలు ఆదరించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు ముకిం షేక్ షరీఫ్, ఎంఏ అలీం, ఎంఏ షహీం, హలీం పాల్గొన్నారు. आज निज़ामाबाद शहर में सीएम रोड पर एक ऑटो नगर के एरिया में एक प्राइम कार शोरूम का हमारे हाथ से मैं और तारिक अंसारी साहब के हाथों से इफ्तिताह किया गया। ये जो मैनेजमेंट है, मैनेजमेंट को मैं मुबारकबाद देता हूँ। यहाँ कारों का जो अंदर देखा मैं शो अच्छा है, लिहाजा निज़ामाबाद शहर में इंडस्ट्रियल डेवलपमेंट एरिया में जो ऑटो नगर का एरिया है, ये एरिया में आज ये लगाकर शोरूम निज़ामाबाद को तरक्की में और आगे बढ़ाने की कोशिश जो नौजवान कर रहे हैं, उनको दिली मुबारकबाद देता हूँ। భారత ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధాని మోడీని కలిసినప్పుడు సౌదీ అరేబియాలో పర్యటించాలని ఆహ్వానం పలికారు. దీంతో నరేంద్ర మోడీ 2025 ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధన భద్రత, రక్షణ, ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ పర్యటన కంటే ముందుగా 2016, 2019లో మోడీ సౌదీ అరేబియాను సందర్శించారు. అయితే 2024లో డిసెంబర్ నెలలో సౌదీ ప్రిన్స్ ఆహ్వానం మేరకు ప్రధాని అక్కడకు వెళ్లాల్సి ఉండగా అది షెడ్యూల్ విభేదాల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా తిరిగి మరో షెడ్యూల్ ఖరారు కావడంతో ప్రధాని మోడీ సౌదీలో కీలక పర్యటన చేయనున్నారు. ఈ సందర్శన భారత్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం.
వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లోని టోక్యో వాటర్ ఫ్రంట్ను సందర్శించింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. టోక్యో నగరం మధ్యన జల రవాణాకు అనుగుణంగా రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయడం, సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చింది ప్రతినిధి బృందం పరిశీలించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టోక్యో రివర్ ఫ్రంట్ను క్షుణ్ణంగా పరిశీలించింది. బాల్కొండ ఉన్నత పాఠశాలకు 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎలక్ట్రిక్ బెల్ కుర్చీలను వితరణ చేశారు. బాల్కొండ ఎంఈఓ భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ 1985-86 సంవత్సరంలో బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు వారి పాఠశాల కోసం ఎలక్ట్రిక్ బెల్, 10 కుర్చీలు, సుమారు 11,000 రూపాయల విలువ గల వస్తువులను వితరణ చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా 10వ తరగతి పూర్వ విద్యార్థుల బృందాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ పూర్వ విద్యార్థులైనటువంటి 1985-86 చెందినటువంటి పూర్వ విద్యార్థులు పాఠశాలకి ఎలక్ట్రికల్ బెల్ పెద్దది సుమారు 5,000 విలువ గల మరియు 6,000 విలువ గల ఎలక్ట్రికల్ బెల్ మరియు ఇక్కడ కనబడుతున్నటువంటి 10 షేర్స్ సుమారు 4,000 బతుకు తెరువు కోసం వెళ్లి దుబాయ్లో 2 తెలంగాణ వాసులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహాలు ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చేందుకు టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరావత్రి, గల్ఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్, మంద భీమిరెడ్డిలతో కలిసి భౌతికాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో బతుకు తెరువు కోసం వలసపోతుంటారు. బతుకు తెరువు కోసం వెళ్లిన వారు ఇటువంటి సంఘటనల బారిన పడడం చాలా దురదృష్టకరం. అటువంటి సంఘటనల గురించి వినడం కూడా నమ్మశక్యంగా లేదు. వారి కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతాయో మాకు తెలుసు. జపాన్ నుంచి ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందిస్తున్న 5 లక్షల రూపాయలను చెక్ను వారికి అందజేస్తామన్నారు. నిజామాబాద్ నగరంలో ఆటోలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం 3వ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. నగరంలోని సుభాష్ నగర్ రైతు బజార్ ప్రాంతంలో ఆటో వెనుక భాగంలో కూర్చున్న వ్యక్తి అందులోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సదరు వ్యక్తి వడదెబ్బ తగిలి మృతి చెందాడా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని విచారిస్తున్నారు. ఆత్మీయ అభినందన సభలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డిలకు ఏబీవీపీ నాయకులు సన్మానించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో 2 ఎమ్మెల్సీ అభ్యర్థులకు సన్మానం చేయడం జరిగింది. టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి వారి యొక్క గెలుపు తర్వాత అంజిరెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి రావడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం నిజామాబాద్లోని జనార్దన్ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారికి సన్మానం చేయడం జరిగింది. అలాగే గతంలో వారు ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా శాసన మండలిలో నిరుద్యోగుల తరపున అంజిరెడ్డి, ఉపాధ్యాయుల తరపున మల్క కుమరయ్య, టీచర్స్ తరపున ప్రశ్నించే గొంతుకు అవుతామని, వీరి సమస్యలను ఖచ్చితంగా పోరాడి పరిష్కరించే వరకు పోరాడతామని వారు హామీలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ ప్రముఖ రేంజర్ల నరేష్, విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, విభాగ్ కన్వీనర్ ఖైరీ శశిధర్, జాతీయ కార్యవర్గ సభ్యులు దామ సునీల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని జెండా గల్లీ కమ్యూనిటీ హాల్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో గర్భిణులకు రక్తహీనతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నగరంలోని జెండా గల్లీ కమ్యూనిటీ హాల్లో పోషణ పక్వాడ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, నిజామాబాద్ ఆయుష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించామని జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ గంగాదాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు రక్తహీనత, న్యూట్రిషన్, ఆయుష్ రెమెడీస్, యోగా ద్వారా లాభాలు, ఆరోగ్యకరమైన ఆహారం, అంగన్వాడీ పిల్లలకు మంచి ఆహారం, యోగా నేర్పించాలని, సాధారణ ప్రసవాలకు ప్రతిరోజు ఉదయం యోగా చేయాలని తెలిపారు. ఏ సీజన్లో ఏ ఆహారం తీసుకోవాలని యోగా శిక్షకులతో యోగా విన్యాసాలు చెప్పించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సి డాక్టర్ శ్రీలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వర్ణలత, డిపిఎం వందన, ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ న్యావనంది పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిస్తే జీర్ణం నిలిపారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవమని చెప్పారు. బ్రాహ్మీ ముహూర్తం అరౌండ్ ద 4th ప్లేస్ 4 గంటలు, 4 నుంచి 5 గంటల మధ్యలో లేవాలి.
లేచిన తర్వాత అంతకుముందు పూర్వపు రోజు తిన్నటువంటి ఆహారం జీర్ణమైందా లేదా చూసుకొని నెక్స్ట్ మన డైలీ లైఫ్కి వెళ్ళాలి. కాలక్షేపం తీసుకోవడం, మల విసర్జన చేయడము, దంతధావనం చేయడము, స్నానం చేసుకోవడము, పూజాకర్మలు చేసుకోవడము, వ్యాయామం చేసుకోవడము, ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం దినచర్యలో వెళ్తూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ వెళ్తాం. నగరంలోని సిన్నపల్లి గడి గాండ్ల పట్టణ సంఘంలో యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నగరంలోని జెండా గల్లీలో గల సిన్నపల్లి గడి గాండ్ల పట్టణ సంఘంలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత మెగా వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, రాండమ్ బ్లడ్ షుగర్, వెయిట్, బిఎండి, జెటేకో, ఈసీజీ, నేత్ర దంత వైద్యం ఉచిత చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాల్గొని రోగులకు చికిత్సలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గాండ్ల పట్టణ సంఘం అధ్యక్షుడు మనోహర్, ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్, కోశాధికారి గంగాధర్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో మా గాండ్ల యువజన సంఘం అందులో సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనరు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే యశోదకు పోవాలంటే చాలా కష్టం అవుద్ది. దాని గురించి యశోద వాళ్ళే ప్రజల సేవ కోసము ఈ మా కమ్యూనిటీలో వచ్చి క్యాంప్ పెట్టడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఈడీ అధికారులు ఛార్జిషీట్లకు వ్యతిరేకంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు ఈడీ కార్యాలయం ముట్టడించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడినందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ అధికారులు ఛార్జిషీట్లో చేర్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ను ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపిస్తూ ఈడీ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఈడీ ఛార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై నిరసనగా ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ముందస్తు ప్లాన్లో భాగంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా పెద్ద సంఖ్యలో ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. అనంతరం కొద్దిసేపటికి వారు ఈడీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కొద్దిసేపటికి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. గర్భిణీలు పోషకమైన ఆహారం తీసుకుని సాధారణ ప్రసవం జరిగేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ తల్లి గర్భం దాల్చిన నుండి పిల్లవాడు పుట్టేంత వరకు 2 సంవత్సరాల ప్రాముఖ్యత గురించి, 100 రోజుల ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే ప్రతి గర్భిణీ స్త్రీలు పోషకమైన ఆహారం తీసుకుని సాధారణ ప్రసవం జరిగేలాగా తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన సిపిఓ జ్యోతి మాట్లాడుతూ పోషకాహారం విశిష్టత గర్భిణులకు వివరించారు. పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, వంటల పోటీ, గ్రాడ్యుయేషన్ డే తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. అలాగే వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ రామకృష్ణ, ఎంపీఓ రాజేష్, డిఆర్ఓ మోనిక, డాక్టర్ అనిత, డాక్టర్ అరవింద, ఏఎం విజయ, హెల్త్ సూపరింటెండెంట్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్ బుజ్జి, మమత, శోభా, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరిపాలన ఎవరైనా వర్షాకాలంలో నార్మల్గా ఈ సీజనల్ ఫ్రూట్స్ని, సీజనల్ డిసీజెస్ అనేవి రావు. ప్రకృతిలో సహజసిద్ధంగా మనం తీసుకోకపోవడం. ఓకే, వీటిని బలవర్ధకమైన ఆహారం ప్రొవైడ్ చేస్తుంది. అందరూ తీసుకుంటారు. కూర్చున్న వాళ్ళలో రేషన్ బియ్యం తీసుకుంటారా? రేషన్ బియ్యం ఎంతమంది తింటారు? రేషన్ బియ్యం తీసుకుంటారు, రైస్ తింటాం చాలా మంది, అడుగు తినం, 90% తినం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇందూర్లో ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన తీసుకుని రావాలని ఏడీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ ప్రముఖ తుమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా సహకార్యదర్శి దాసక రమేష్, కోశాధికారి నాంపల్లి శేఖర్, బజరంగ్ దళ్ సహాయ సంయోజక్ పాతరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులకు ఖండిస్తూ నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ దేశం మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్న పిలుపు మేరకు ఈరోజు ఇందూర్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద మమతా బెనర్జీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి అదేవిధంగా హిందువులపై చేస్తూ అత్యాచారాలను
తీవ్రంగా ఖండిస్తూ రానున్న కాలంలో ఇలాగే హిందువులపై దాడులు కొనసాగితే ప్రతి ఒక్క హిందూ ఖండించి మధ్య బెంగాల్కు ప్రతి ఒక్క హిందూ ఏదైతే ఉన్నాడో హిందువులు స్పందిస్తూ అదేవిధంగా రాష్ట్రపతి పాలన అక్కడ పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ తాళరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులకు సాంఘిక బహిష్కరణ చేసిన వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కల్లుగీత కార్మిక సంఘం తరపున పెద్ది వెంకట్రాములు, కోయడ నర్సింహులు ఏర్పాటు చేసిన తాళ్లరాంపూర్లో గౌడ కులస్తుల సాంఘిక బహిష్కరణ చేసిన వీడీసీ సభ్యులు అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కోనేరు సాయికుమార్, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి, కుర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కోనేరు సాయికుమార్ మాట్లాడుతూ తాళరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులను గుళ్ళోకి రానియకుండా వారి వృత్తి అయినటువంటి కళ్ళు అమ్ముకోనియకుండా సాంఘిక బహిష్కరణ చేసినటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీపై గతంలో జిల్లా కలెక్టర్కు, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. వారికి మద్దతుగా ఆ రోజు నేను కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆర్మూర్ బాల్కొండ డివిజన్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కుల వృత్తులు చేసుకునే వారిపై సుంకాలు విధిస్తూ మాట వినని వారిపై దండాలు విధిస్తూ సాంఘిక బహిష్కరణ చేస్తూ వీరి ఆధిపత్యం ఏకచక్రాలు పరిచయం చాలా ఘోరమని, అన్యాయమని, దీన్ని అరికట్టడానికి అన్ని ప్రజా సంఘాలు అందరూ తరలి రావాలని కోరారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి స్థానికంగా ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్లను, ఎంపీటీసీలను, మండలాధ్యక్షులను, ప్రజా ప్రతినిధులను ప్రక్కన పెట్టి మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పిందే ఇక్కడ నడవాలనేటువంటి ఒక ఫ్యాసిస్టు నియంతృత్వంతో ఇవాళ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో నడుస్తున్నటువంటి ఈ యొక్క ఆధిపత్యం, ఈ యొక్క అగ్రవర్ణాల యొక్క హుకుంచారి అనేటువంటి చెల్లదు కాక చెల్లదు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగపరిచే అందాల పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఆర్ భవన్ కోటగల్లి నిజామాబాద్లో మహిళా విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి, ఆకుల అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల అప్పుగా తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి అనవసరమైనటువంటి అందాల పోటీలకు ఖర్చు చేయడం దుర్మార్గమన్నారు. అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం, గుర్తింపు వస్తాయని, అదే వ్యక్తిత్వం అని అందాల పోటీలు ప్రచారం చేయడం స్త్రీజాతికి అవమానకరమన్నారు. అందాల పోటీలకు వ్యతిరేక సంఘంగా ఇక్కడ యువజన ప్రజా సంఘాలు, మహిళా సంఘాలుగా ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే రేపు జరగబోయే అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విదేశీ సంస్కృతి మన దేశంలో వస్తుందని డబ్బాలు పెట్టుకునే బీజేపీ నాయకులు కూడా మరి ఈ విషయంలో ఎందుకు నోరు విప్పట్లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కౌంటర్. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఒలింపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ఇందూరు బిడ్డలు ఎదగాలి. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జేఈఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయ దుందుబి. హైదరాబాద్కు చెందిన 2 జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం. పలు చోట్ల నేల రాలిన మామిడికాయలు. అన్నదాతలకు తీవ్ర నష్టం. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో పెళ్లి సందడి. నెట్టింట వైరల్ అవుతున్న కూతురు పెళ్లిలో కేజ్రీవాల్ చేసిన సందడి. ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో అట్టహాసంగా రైతు మహోత్సవం. హాజరై ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. ఇందల్వాయి మండలంలోని సిన్నాపల్లి గ్రామంలో కమనీయంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.